హలో! ప్రామాణిక పరిమాణానికి డయస్తో ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను రూపొందించే సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించడానికి రౌండ్ రాడ్లో ఖాళీ పరిమాణాన్ని ఫైల్ చేయడం, స్ప్లిట్ డై మరియు డై స్టాక్ ఉపయోగించి M14 ఎక్స్టర్నల్ థ్రెడ్ను అవసరమైన పొడవుకు కత్తిరించడం, స్క్రూ పిచ్ గాజ్ మరియు సరిపోలే నట్తో థ్రెడ్ను చెక్ చేయడం. ప్రామాణిక పరిమాణానికి డయస్తో ఎక్స్టర్నల్ థ్రెడ్లను రూపొందించడానికి అవసరమైన మెటీరియల్ మరియు టూల్స్ను ఇప్పుడు చూద్దాం. స్మూత్ ఫైల్, రౌండ్ MS రాడ్, M14 స్ప్లిట్ డై, డై స్టాక్, మ్యాచింగ్ నట్, ఆయిల్ క్యాన్, థ్రెడ్ డై సెట్, స్క్రూ పిచ్ గేజ్, బెంచ్ వైస్, కటింగ్ లూబ్రికంట్, వర్నియర్ క్యాలిపర్, డీబర్రింగ్ టూల్, సేఫ్టీ గాగల్స్, గ్లోవ్స్, చిప్ బ్రష్. ఇప్పుడు డయస్తో ఎక్స్టర్నల్ థ్రెడ్ను ఫామ్ చేసే క్రమాన్ని మనము పరిశీలిస్తాము. గాయాల నుండి నిరోధించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను రూపొందించేటప్పుడు సేఫ్టీ టూల్స్ను ధరించేలా చూసుకోండి. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. 13.9 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 40 మిల్లీమీటర్ల పొడవు వంటి అవసరాలకు అనుగుణంగా ఉండేలా సిలిండ్రికల్ బ్లాంక్ డైమెన్షన్లను కొలవండి. బ్లాంక్ని ఫైల్ చేయండి. స్మూత్ ఫైల్ని ఉపయోగించడం ద్వారా సిలిండ్రికల్ బ్లాంక్ అంచులను ఫైల్ చేయండి. బెంచ్ వైస్లో వర్క్ పీస్ను సరిగ్గా 90 డిగ్రీలలో క్లాంప్ చేయండి. 2 మిల్లీమీటర్ల లోతు వరకు స్మూత్ ఫైల్ను ఉపయోగించడం ద్వారా రాడ్ అంచులను 45 డిగ్రీలకు ఫైల్ చేయండి. డై స్టాక్ను సిద్ధం చేయడం. డై స్టాక్లో M14 స్ప్లిట్ డైని సెట్ చేయండి మరియు అది సరిగ్గా అలైన్ చేయబడిందని నిర్ధారించుకోండి. డైని బ్లాంక్ పై పొజిషన్ చేయండి. సిలిండ్రికల్ బ్లాంక్కి ఒక చివర డైని ఉంచండి మరియు దానిని సమానంగా నొక్కండి. థ్రెడ్ను కత్తిరించడం ప్రారంభించడానికి డైని క్లాక్వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పడం ప్రారంభించండి. డై స్టాక్పై ప్రెషర్ని సమానంగా వర్తింపజేయండి మరియు వర్క్ పీస్తో పాటు డైని ముందుకు సాగేలా చేయడానికి క్లాక్వైజ్ డైరెక్షన్లో తిప్పడం కొనసాగించండి. క్రమంగా థ్రెడ్ను కత్తిరించండి.
చిప్ బ్రేకింగ్ కొద్ది దూరం కత్తిరించిన తరువాత కట్టింగ్ ప్రక్రియలో ప్రొడ్యూస్ అయ్యే చిప్స్ను బ్రేక్ చేయడానికి డై రొటేషన్ను కొద్దిసేపు కౌంటర్ క్లాక్వైజ్ దిశలో తిప్పండి. కట్ యొక్క లోటును పెంచడం. కట్ యొక్క లోటును క్రమంగా పెంచడానికి డై స్టాక్పై స్క్రూస్ను అడ్జస్ట్ చేయండి. థ్రెడ్కు అవసరమైన సరైన పిచ్ని సాధించడానికి థ్రెడ్ను కత్తిరించడం కొనసాగించండి. బ్లాంక్ని మరియు డైని ల్యూబ్రికేట్ చేయడానికి కొద్దిగా ఆయిల్ను ఉపయోగించండి. డైసెట్ రిమూవల్ వర్క్పీస్ నుండి డైసెట్ను కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా తీసివేయండి. చిప్ బ్రష్ ఉపయోగించి చిప్స్ను క్లియర్ చేయండి. థ్రెడ్ పిచ్ని చెక్ చేయడం. స్క్రూ పిచ్ గేజ్ను ఉపయోగించి థ్రెడ్ యొక్క పిచ్ను చెక్ చేయండి. అవసరమైతే థ్రెడ్ పిచ్ అక్యురేట్ మరియు కావాల్సిన స్పెసిఫికేషన్లకు సరిపోయే వరకు థ్రెడ్ కట్టింగ్ విధానాన్ని రిపీట్ చేయండి. ఆయిల్ యొక్క అప్లికేషన్ ఫినిష్డ్ థ్రెడ్కు కొద్ది మొత్తంలో ఆయిల్ లేదా కటింగ్ ఫ్లూయిడ్ని అప్లై చేయండి. ఇది థ్రెడ్ యొక్క లూబ్రికేషన్ మరియు ప్రిజర్వేషన్లో సహాయపడుతుంది. థ్రెడెడ్ కాంపోనెంట్ని ప్రిజర్వ్ చేయండి. మూల్యాంకనం లేదా భవిష్యత్తులో ఉపయోగం కోసం ఫినిష్డ్ థ్రెడ్ కాంపోనెంట్ను జాగ్రత్తగా ఉంచండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. 2 మిల్లీమీటర్ల లోతు వరకు స్మూత్ ఫైల్ను ఉపయోగించడం ద్వారా రోడ్ యొక్క అంచులను 45 డిగ్రీలకు ఫైల్ చేయడం. థ్రెడ్ను కత్తిరించడం ప్రారంభించడానికి డైని క్లాక్వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పడం. వర్క్పీస్ నుండి డై సెట్ను కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా తీసివేయడం. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి థ్రెడ్ యొక్క పిచ్ను చెక్ చేయడం. ఆయిల్ను అప్లై చేయడం ద్వారా ఫినిష్డ్ జాబ్ని లూబ్రికేట్ చేయడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ప్రామాణిక పరిమాణానికి డైస్తో ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను రూపొందించడంలో మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.